లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. కొందరు సిట్టింగులు ఇప్పటికే పార్టీ మారితే మరికొందరు పోటీ చేయబోమని హైకమాండ్కు చెప్పినట్టు తెలుస్తోంది. మొదట్లో పోటీకి సిద్ధమని చెప్పిన లీడర్లు కూడా ఇప్పుడు తప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది యువ నేతలు కూడా పోటీకి ససేమిరా అంటున్నారని సమాచారం. పార్టీ పరిస్థితి బాగా లేకపోవడం ఒక కారణమైతే ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసి డబ్బులు వృధా చేసుకోవడం తప్పిస్తే మరో ప్రయోజనం లేదని వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు టికెట్ కోసం తిరిగిన యువనేత పార్టీలోని అంతర్గత విభేదాలతో ఇప్పుడు పోటీ నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. అడిగే డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ నేతలు పోటీకి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? సూర్య, బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేయాల్సిన నేతలంతా కూడా తాము పోటీ చేయలేమంటూ కూడా పార్టీకి చెబుతుండటంతో ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేని పరిస్థితిలో ఎవరు అభ్యర్థులు అనే ప్రతిరోజు వెతకాల్సిన పరిస్థితి ఇప్పటివరకు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది యువనేతలు ఆసక్తి చూపారు. తాము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఈసారి తమకు టికెట్ వస్తుందంటూ కూడా పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నారు. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో మండలి చైర్మన్గా ఉన్న గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి నల్గొండ పార్లమెంటు నుంచి బరిలో దిగాలని ప్రయత్నం చేశారు. దానికి గుత్త సుఖేందర్ రెడ్డి ఆ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ఆ జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా సీరియస్గా మంత్రాలు జరిపారు. ఇక ఆ సొంత జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో వరుస వివాదాలు లేదంటే అంతర్గత సమస్యలతో నియోజకవర్గం టికెట్టు ప్రయత్నంలోనే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ అమిత్ రెడ్డి తాను ఇక ఈసారి పోటీ చేయాలంటూ పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా నల్గొండ పార్లమెంటులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డి కానీ లేదంటే మిర్యాలగూడ ఓడిపోయిన భాస్కర్ రావు లాంటి నేతలు సొంత పార్టీ నుంచి పోటీ చేయడానికి తాము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయలేమని చెబుతూనే బీజేపీలో టికెట్ కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇక తమ రాజకీయ భవిష్యత్ అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒక్కసారి ఓడిపోవడంతో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా పార్టీకి ముఖం చాటేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నల్గొండలో ఇప్పటి వరకు పోటీ చేస్తానని చెప్పిన గుత్తా అమిత్ రెడ్డి తాను ఇక పోటీ చేయలేను, ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనకు కోఆపరేట్ చేయలేదు, టికెట్ సమయంలోనే ఇలాంటి అడ్డంకులు పెడితే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ వస్తే టికెట్ వచ్చిన తర్వాత తన గెలుపుకు ఆయన పూర్తిగా సహకరించాడు కాబట్టి తాను ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనంటూ కూడా ఆ పార్టీ అధిష్టానాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక భువనగిరి టికెట్ ఇప్పటివరకు తానే పోటీ చేస్తానని చెప్పిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తాను ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటాను, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయాను కాబట్టి సెంటిమెంట్గా భువనగిరిలో తనకు కలిసి వస్తుంది, లేదంటే ఆలేరులో గతంలో తాను పనిచేశాను కాబట్టి ఆలేరు కూడా తనకు పార్లమెంట్లో ఓట్లు వస్తాయని ఒక భావన ఆయన పార్టీ నేతలతో చెప్తూ వచ్చారు. ఇక అక్కడ అదే సెగ్మెంట్లో అంటే భువనగిరి సెగ్మెంట్లో ఉన్న జనగాం పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ 3 అసెంబ్లీలు పార్లమెంట్లో తనకు కలిసి వస్తాయి. సెంటిమెంట్గా ఆ ప్రజలంతా కూడా తనకు ఓటేస్తారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తనకు పార్లమెంట్ అంతా కలిసి వస్తుందనే ఒక అంశాన్ని పార్టీ అధిష్టానాన్ని నిన్న వరకు చెప్తూ వచ్చిన పైలా ఈసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయలేను, ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేసి తాను ఆర్థికంగా ఇబ్బంది పడడం ఎందుకనే ఒక భావనలో పైళ్ళ శేఖర్ రెడ్డి కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చివరి సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డిని ఈసారి భువనగిరి టికెట్ బీఆర్ఎస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. ఇక భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి మొత్తం పార్లమెంట్ అంతా కూడా వాలంటీరింగ్ చేసుకున్నారు, దాదాపు కటౌట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆయన ఈసారి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని తానే అని కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఆ పార్లమెంట్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మల్లారెడ్డి, ఒకటి మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి గెలిచారు, ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గెలిచారు కాబట్టి 2 అసెంబ్లీలు ఆయన పరిధిలోకి వస్తాయి. ఇక మిగతా అసెంబ్లీలో కూడా ఆయనకు పట్టుంది, గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు కాబట్టి మల్కాజ్గిరి సీటు తన కొడుక్కిస్తే ఈసారి గెలిచే అవకాశం అందుతూ కూడా నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వద్ద ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేసి చివరి క్షణంలో భద్రారెడ్డి కూడా పోటీ చేయడానికి
ఆసక్తి చూపడం లేదనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. ఎందుకంటే ఆయనపై వరుసగా ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పుడున్న అధికార పార్టీతో తాను ఢీకొట్టలేను, ఇలాంటి సమయంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీతో వివాదం పెంచుకోవడం ఎందుకనే ఒక భావనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారనే ఒక చర్చ అయితే కూడా సాగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ఒక రాజకీయ చర్చ సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే భద్రారెడ్డిని కూడా మళ్ళా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు 3 ఎంపీలు, ఒకరు కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీలో చేరారు. మరో 4 సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయలేమంటూ కూడా అధిష్టానాన్ని చెప్పారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు సైతం తాము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేమని పార్టీకి ముఖం చాటేశారు. ఇక కొత్తగా ఒక ప్రయోగం చేద్దామనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళ వారసులను రంగంలో దించాలని ఒక ప్రయత్నం చేసిన చివరి క్షణంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా తాను పోటీ చేయాలని అంతర్గతంగా జరుగుతున్న పార్టీలో తనకు ఎవరు సహకరించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి ఎందుకు పార్టీ కోసం పోటీ చేయాలనే ఒక భావన పార్టీ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ వీరంతా చివరి దాకా పోటీ చేస్తామని చెప్పి ఎందుకు పోటీ చేయకుండా వెనుకడుగు వేస్తున్నారనే పార్టీ చెబుతున్న సమాధానంలో కేవలం పార్టీ ఆర్థిక సాయం చేయకపోవడం వల్లే తాము పోటీ చేయలేమని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో పార్టీ పూర్తిగా సహకరించింది కాబట్టి అందరు నేతలు పోటీ చేశారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందని అందరూ భావించి ముందు పోటీ పడ్డారు. కానీ ఆర్థికంగా లేదంటే పూర్తిగా ఎన్నికలకు పార్టీ ఎవరికి వారే పోటీ చేయాలి, ఆర్థికంగా కూడా వారే ఏర్పాటు చేసుకోవాలని పార్టీ సంకేతం ఇవ్వడంతో ఇప్పుడు గతంలో పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు పోటీ చేయమని చెప్తున్న నేతలంతా కూడా కేవలం పార్టీ సహకరించకపోవడం వల్లే వారంతా కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్తున్నట్టుగా కొంతమంది పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేస్తాము, టికెట్ కోసం ప్రయత్నం చేసిన నేతలంతా కూడా తాము పోటీ చేయలేం, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో వేసుకోవడం ఎందుకనే ఒక భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అనిల్, రైట్, థ్యాంక్ యూ సత్యం.